డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కోర్ట్ ఇష్యూస్, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఈ ప్రాపర్టీ ఇష్యూస్తో చాలామంది సఫర్ అవుతున్నారు. 110% దీని వెనకాతల ఒక చెడు కర్మ కంటిన్యూ అవుతుంది. కొన్ని పరిహారాల ద్వారా, మేనిఫెస్టేషన్ ద్వారా దీన్ని 100% తొలగించవచ్చు. సింపుల్ రెమెడీస్, సులభంగా సునాయాసంగా ఎవరి గృహంలో వాళ్ళు చేసుకోవచ్చు. ఇది చేస్తే కోర్ట్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్, ఈ ల్యాండ్కి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ పటాపంచలు అయిపోతాయి. సౌత్ ఇండియాలో నెంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇది ఆచరణలో పెట్టి ది బెస్ట్ రిజల్ట్ చూశారు. ఐఎమ్ రివ్యూలింగ్ నౌ. మరి దీనికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నేడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, కొంతమంది ఉన్న సమస్యలు సరిపోక లేనిపోని సమస్యలు నెత్తి మీద వేసుకుంటా ఉంటారు. అంటే వేరే వాళ్ళకి షూరిటీలు పెట్టడాలు, కోర్టు కేసెస్ లో ఇరుక్కోవడము, ఇంకా కొన్ని ల్యాండ్ ప్రాపర్టీ విషయంలో గానీ ఇలాంటి కొన్ని ఉంటాయి. ఆ డీలింగ్స్ లో ఇరుక్కుపోయి బయటకు రాలేక సమస్యలతో చాలా సతమతం అవుతూ ఉంటారు. ఇంట్లో సమస్యలే అనుకుంటే అనుకోకుండా వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి. మరి మీరు చెప్తున్నట్టుగా ఈ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ కి మరి దీనికి ఏమైనా రెమెడీస్ ఉంటాయంటారా? అంటే మనం ఇదేమన్నా చేయగలిగితే మేనిఫెస్టేషన్ ఏమైనా డీకోడ్ చేయొచ్చా? అంటే కొన్ని పరిహారాలు ఉన్నాయి. మేనిఫెస్టేషన్ కి ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించి ఫ్యూ రెమెడీస్ ఉన్నాయి. ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. 100 మందికి రిజల్ట్ వచ్చింది. మన అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి డిసైపుల్స్ కి విల్ డిస్కస్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం క్రీం శ్రీ మాత్ర నమః, ఓం శ్రీ శ్రీ పండమయ సంతల దేవియే నమః, ఓం ఐం క్రీం క్రీం శ్రీ మానసాదేవి స్వాహ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్, సింపుల్ రెమెడీస్ మా. పాయింట్ నెంబర్ 1, ఎవరైతే కోర్టు కేసెస్ పని మీద కోర్టుకు వెళ్తున్నారో ఆ ఫైల్స్ పట్టుకొని, ఆ ఫైల్స్లో నీమ్ లీవ్స్ అంటాం, వేప ఆకులు కొన్ని వేసి ఇష్టదైవానికి ప్రేయర్ చేసి, ఇష్టదైవానికి ప్రేయర్ చేసి, నేను సులభంగా సునాయాసంగా దీని నుండి బయటపడినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను సులభంగా సునాయాసంగా ఈ కోర్ట్ ఇష్యూ నుండి బయటపడినందుకు ఓకే, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి కృతజ్ఞతలు అని చెప్తూ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ వేప ఆకులు అందులో వేసి మీరు పనికి వెళ్ళండి. ఇష్యూ సార్ట్ అవుట్. క్లియర్? పాయింట్ నెంబర్ 2, ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో మంగళవారం రోజు వీలైతే ఆంజనేయ స్వామి దగ్గర ఆకు పూజ చేయించుకోండి. ఇమ్మీడియట్ పరిహారం అన్నట్టు, పవర్ఫుల్ రిజల్ట్. పాయింట్ నెంబర్ 3, ఈ కోర్ట్ ఇష్యూస్, ఈ ప్రాపర్టీ ఇష్యూస్, ఈ ల్యాండ్కి రిలేటెడ్ ఇష్యూస్ నుండి బయటకు పడడానికి థర్డ్ రెమెడీ ఏంటి అంటే, రెడ్ కలర్ బ్రాండ్ న్యూ క్లాత్ తీసుకోండి, ఒక జాకెట్ పీస్. ఓకే, ఒక కోకోనట్ వేయండి, కొబ్బరికాయ, టెంకాయ అంటాం కదా, ఒకటి వేయండి. పీచుతో ఉన్నా పర్వాలేదు, పీచు తీసినా పర్వాలేదు, అది నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. అందులో ఒక 9 కాయిన్స్ వేయండి. రెడ్ కలర్ క్లాత్, కోకోనట్, 9 కాయిన్స్ టైట్ చేసి దాన్ని పట్టుకొని ప్రే చేయండి. ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అయినందుకు, ఓకే, నేను వాటి నుండి బయటకు వచ్చినందుకు, నవ్ ఐఎమ్ సో హ్యాపీ, సో సేఫ్, సో పీస్ఫుల్, సో ఫెంటాస్టిక్ అని ప్రేయర్స్ మేనిఫెస్టేషన్ చేసి ఇష్టదైవానికి ప్రార్థించి పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, గురువులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పి పారే నదిలో అది వదిలేయండి. ఫ్లో అవుతున్న రివర్లో అది విడిచిపెట్టేయండి. అంటే మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క ప్రేయర్, మన యొక్క ప్రకటన, డిక్లరేషన్, మన యొక్క ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ సృష్టిలోకి, గంగమ్మ తల్లిలోకి విడిచిపెట్టేస్తున్నట్టు. వీఆర్ ఆఫరింగ్ టు ద గాడ్, వీఆర్ ఆఫరింగ్ టు ద డివైన్ మదర్ నేచర్, వీఆర్ ఆఫరింగ్ టు ద యూనివర్స్ అన్నట్టు. అది ఎలా అయితే ఫ్లో అయితే వెళ్ళిపోద్దో మీ ఛాలెంజ్ కూడా పటాపంచలు అయిపోతుంది. అలానే మేనిఫెస్టేషన్కి సంబంధించి న్యూమరాలజీని యాడ్ ఆన్ చేస్తూ దెర్ ఈజ్ వన్ డివైన్ కోడ్, ఒక సీక్రెట్ కోడ్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తాను. ఎవరైతే ఈ కోడ్ బ్లూ పెన్తో లెఫ్ట్ హ్యాండ్ మీద రాయండి. ఏంటమ్మా? లెఫ్ట్ హ్యాండ్తో, లెఫ్ట్ హ్యాండ్ పైన బ్లూ పెన్తో రాయండి. ఆ కోడ్ చూసిన ప్రతిసారి కృతజ్ఞత చూపించండి, ప్రే చేసుకోండి. ఏమని? వీటి నుండి నేను బయటకు వచ్చేసాను, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. ఏమా? గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఆల్ ఈజ్ వెల్, ఐఎమ్ సో పీస్ఫుల్ నౌ, ఐఎమ్ బ్లెస్డ్, గాడ్ ఈజ్ విత్ మీ, యూనివర్స్ ఈజ్ విత్ మీ. నాకు
నవగ్రహాలు అద్భుతంగా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు, పంచభూతాలు నాకు అనుకూలంగా ఉన్నందుకు కృతజ్ఞతలు, నాకు అంత అనుకూలంగా ఉన్నందుకు కృతజ్ఞతలు, నాకు మంచి మాత్రమే జరుగుతుంది, యూనివర్స్కి కృతజ్ఞతలు, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఆల్ ఈజ్ వెల్, నాకు అంతా శుభం జరుగుతుంది. ఈ విధంగా ప్రేయర్ చేసుకోండి. ఎప్పుడు అది కనిపించిన ప్రతిసారి. ఆ కోడ్ రివీల్ చేస్తాను, మేక్ ఎ నోట్. కోడ్ ఏంటి అంటే 398 స్పేస్ 417 స్పేస్ 81948. ఇది విడివిడిగా చదవాలన్నట్టు. అగైన్ ఐమ్ టెల్లింగ్ 398 స్పేస్ 417 స్పేస్ 81948. ఇది ఒక పవర్ఫుల్ డివైన్ కోడ్. ఈ ప్రాపర్టీ, ల్యాండ్, ఈ కోర్ట్ ఇష్యూస్ నుండి బయటికి రావడానికి. ఇది లెఫ్ట్ హ్యాండ్ పామ్ మీద బ్లూ పెన్తో రాసి కనిపించిన ప్రతిసారి దాని నుండి మనం కృతజ్ఞత చెప్పుకొని, వీలైతే అది ఒక చిన్న పేపర్ మీద రాసి దాని కింద ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ ఫ్రీ నౌ, ఓకే, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఆల్ ఈజ్ వెల్ అని రాసి పాకెట్లో క్యారీ చేయొచ్చు, వ్యాలెట్లో కూడా క్యారీ చేయొచ్చు. తర్వాత అది మట్టిలో వేసి వాటర్ పోసేయచ్చు. దీనికి ఏం ఖర్చు ఉందా? సింపుల్ థింగ్. ఈ 4 రెమెడీస్ చేయండి, ఇమ్మీడియట్ రిజల్ట్. అలానే మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తుంది. వాటి మీద సొల్యూషన్ ఇవ్వడానికి కూడా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు ఎల్లవేళలా మీ కొరకు రెడీగా ఉన్నారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అక్టోబర్ 12వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు జరగబోతున్న సృష్టి కార్యంలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సో వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి కానీ ఒకసారి వ్యూవర్స్కి క్లియర్గా. షూర్ అమ్మా. అక్టోబర్ 12th నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్ జూమ్ కాల్లో మనం క్లాసెస్ నిర్వహిస్తున్నాము. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అంటే దేర్ ఆర్ 7 ways మా జ్ఞానం వైపు, అబుండెన్స్ వైపు తీసుకొని వెళ్ళడానికి. దేర్ ఆర్ 7 steps, దేర్ ఆర్ 7 ways. అబుండెన్స్ పోర్టల్లోకి వెళ్ళడానికి అంటే ఇప్పుడు ఎటువంటి ఉద్యోగం లేదా, ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, ఉద్యోగంలోకి వెళ్తారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారా, ఇన్స్టేబుల్ ఇన్కమ్ ఉందా, స్టేబుల్ ఇన్కమ్ అవుతుంది. ఆపర్చునిటీస్ డబుల్ అవుతాయి, సంపాదన డబుల్ అవుతుంది. 5 figures ఇన్కమ్లో ఉన్న వాళ్ళు 6 figure వెళ్తారు. ఆల్రెడీ 6 figure ఇన్కమ్లో ఉన్నవారు డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఇదంతా కాకుండా జన్మ నుండి కొనసాగుతున్న నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఓల్డ్ కర్మ. అలాంటి కర్మాని రిమూవ్ చేయడానికి లైవ్లో కొన్ని మెడిటేషన్స్ ఇస్తూ కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ముద్రాస్, మెడిటేషన్, మేనిఫెస్టేషన్, జాబ్, కెరియర్, హెల్త్, వెల్త్, లవ్, పీస్, రిలేషన్షిప్, అబుండెన్స్, అన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మాట్లాడబోతున్నాం. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే లైవ్లో Q&A ఉంటుంది. 2 to 3 hours ఉంటుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్. ఆన్ కాల్ మనం అమ్మవారు ఏదో మనకి ప్రసాదిస్తే అది మనం మాట్లాడబోతా ఉన్నాం. ఇది కాకుండా మనీ మెడిటేషన్ చేపిస్తున్నాము. ఓకే, ఇక్కడ కొన్ని పరిహారాలు చెప్పలేము ఆన్ కెమెరా అన్నట్టు, కొన్ని పరిహారాలు ఉంటాయి. అది స్పిరిచువల్ రెమెడీస్ అంటాం, యాన్షియంట్ టెక్నిక్స్ అంటాం. లక్షలు, వందలు, వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సులభంగా, సునాయాసంగా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటట్టు అలాంటివి చేయబోతా ఉన్నాం. జన్మ నుండి కొనసాగుతున్న చెడు కర్మ, తెలియక చాలా తప్పులు చేసి ఉంటాం. ఓకే, మేనిఫెస్టేషన్ ద్వారా దాని నుండి ఎలా బయటపడచ్చు. అల్టిమేట్గా ఎవరైతే ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారో, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ అన్ని మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బ్లూ ప్రింట్, ఒక కాంటెంట్, ఒక కాంటెక్స్ట్, ఒక ఎనాలిసిస్, ఒక మ్యాప్, ఒక GPS అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆత్మనమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తర్వాత నేను ఏదైతే ప్రాక్టీసెస్ చేస్తున్నానో, ఏదైతే శక్తిని నమ్ముకుంటున్నానో, ఆ శక్తి నాకేమి ప్రసాదిస్తే నాలిక మీదే అదే మాట్లాడతాం. ఎందుకంటే మన ముందు ఎటువంటిది ఉండదు, వాళ్ళ ఫేసెస్ తెప్పించి. సో అక్కడ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ వీడియో, ఈ ప్రోగ్రామ్ అప్డేట్ వాళ్ళ ముందుకు రావడం కానీ, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అన్న వర్డ్ చౌట్లో పడడం కానీ పూర్వజన్మ సుకృతం అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అన్న వర్డ్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిని నేను అని చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఇట్స్ నాట్ ప్రైడ్. అండ్ ఆ మాట ధన బ్రహ్మాస్మి అనేది రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే డబ్బుకు లోటు ఉండదని ఎన్నో వీడియోస్లో చెప్పా. ఆ మాట నేను చెప్పినప్పుడు మీ చోట్లో పడడానికి 1 second పట్టింది. బట్ ఆ మాట నాకు సృష్టి నుంచి వినబడడానికి నా సాధన ద్వారా 10 years పట్టింది నాకు. సో ఏదైనా ఈజీగా వస్తే మనకు తెలియదు అన్నట్టు. బట్ మన వరకు వచ్చింది అంటేనే అది చాలా గుడ్ సైన్, గ్రేట్ సైన్. భగవంతుడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు అని అర్థం. డబ్బులుంటే స్లాట్ కన్ఫర్మ్ అవ్వదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
భగవంతుని అనుగ్రహం ఉంటేనే, యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక స్లాట్ దొరుకుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా తెలుగు వాళ్ళు ఎన్రోల్మెంట్ అయ్యారని చెప్పి కూడా నా పిఆర్ టీం నుండి నాకు అప్డేట్ వచ్చింది. అది గుడ్ థింగ్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భగవంతుని అనుగ్రహంతో ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి కొన్ని బుక్స్ రాయడం జరిగింది. ట్రయాలజీ అని చెప్పి 3 బుక్స్ లాంచ్ అయిపోతున్నాం. అతి త్వరలో అక్రాస్ గ్లోబ్ ఆ బుక్స్ కూడా లాంచ్ అవబోతూ ఉన్నాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం తద్వారా కూడా పరోక్షంగా ఎంతో జ్ఞానాన్ని పంచబోతా ఉన్నాం. సృష్టి భగవంతుడు నేను చేస్తున్న సాధన నాకేదైతే బ్లెస్ చేసిందో అది నాతో ఉండిపోకూడదు అని చెప్పి అనుకున్న వాళ్ళకి పంచాలన్న ఉద్దేశంతో లిఖించడం జరిగింది. అతి త్వరలో అవి కూడా రాబోతా ఉన్నాయి. సో వ్యూవర్స్, మరి అక్టోబర్ 12వ తారీఖు నుంచి వరుసగా 7 days ఆన్లైన్ క్లాసెస్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా నిర్వహించబోతున్నాము. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మరి వైబ్రెంట్ శ్రీ వంశీ గారి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీంని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. లవ్ యూ ఆల్. అతి త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.